కవిసంగమం నదికి ఇది తొలి పుష్కరం. నువ్వొక పచ్చని చెట్టువైతే, పక్షులు వాటంతటవే వచ్చి నీపై వాలుతాయని నమ్మడమే కాకుండా, మనందరి మనసుల్లో ఆ నమ్మకాన్ని నాటిన కృషికి 12 ప్రపంచంలోని తెలుగు కవులందరినీ కవిత్వంతో కలిపిన సృజనాత్మక వ్యాపకంలో దశాబ్దానికి పైచిలుకు కాలం. నేనీ చెట్టు మీద వాలి గూడు కట్టుకొని దాదాపు 8 వసంతాలు. ఇప్పుడు నా రోజులన్నీ కవిసంగమంతో మొదలై, కవిసంగమంతోనే ముగుస్తున్నాయి. అక్షరాల నీడల్లో నన్ను నేను ఆరబెట్టుకుంటూ, నా నడకల్ని నేను తరచి చూసుకుంటూ, గడిపిన, గడుస్తున్న, గడిపే సమయాలకు, ఆ విలువైన కాలాలకు, కవిసంగమానికి బోలెడు బాకీ పడ్డాను. పాఠకులతో, సాహితీవేత్తలతో, కాలమిస్టులతో, విమర్శకులతో నడిచే ఈ రైలుబండి ప్రయాణంలో ఎన్ని మజిలీలో, ఎన్ని మలుపులో, ఎంత సందడో! కవిసంగమం చాలా నేర్పింది. మనుషుల్ని మనుషులతో కలిపి కుట్టే మానవత్వం పూలమాలను అల్లడం ఎలాగో నేర్పింది. కవిత్వాన్ని శ్వాసించడం ఎంత గొప్ప అనుభవమో నేర్పింది. మెరుపుల్ని ఆస్వాదించడం, మెరుగుల్ని దిద్దుకోవడం నేర్పింది. ముఖ్యంగా యాకూబ్ సార్ శ్రద్ధ, ఓపిక 2 అతిపెద్ద ఆశ్చర్యాలు నాకు. మనుషుల మీద, అక్షరాల మీద ఎంత ప్రేముంటే తప్ప ఇదంతా సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడల్లా ఆనందం, అద్భుతం కలగలిసిన భావోద్వేగం నన్ను నిటారుగా నిలబెడుతుంది. ఇష్టంగా చదువుకున్న ప్రతి వాక్యానికి, భుజం తట్టిన ప్రతి అక్షరానికి రెక్కలు నిమిరి, ఎగురవేసి, అనంత నీలి ఆకాశాన్ని పరిచయం చేసిన ప్రతి చేతికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హో కవిత్వం, జై హో కవిసంగమం. ఇట్లు మీ సాము.